చిన్నప్పుడు ఈ ఆట వస్తువుల కోసం రక్తాలు చిందించేవాళ్ళం. మళ్ళీ ఒకళ్ళ వస్తువు ఒకళ్ళకి కలవకుండా పేర్లు కూడా రాసేసేవారు దాని మీద. మార్నింగ్ లేవగానే ఇవన్నీ తోమేసుకుని నీట్‌గా కడిగేసుకొని అందులో ఇసుక, నీళ్లు అవన్నీ ఏసి ఆకులు, పువ్వులు అవన్నీ చెట్ల నుంచి కోసుకొచ్చేసి వాటితో వంటలన్నమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు ఆడుకొని మళ్ళీ అమ్మ కొట్టకముందే ఇవన్నీ ప్యాక్ చేసేసి కడిగేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయేవాళ్ళము. ఎంతసేపు ఇసుక, నీళ్ళతో ఏమాడతామని చెప్పి అప్పుడప్పుడు ఇంట్లో తెలియకుండా పసుపు, నూనె, ఉప్పు, బియ్యం లాంటివి తెచ్చేసి ఆట వస్తువుల్లో పెట్టేసి ఆడుకుంటున్నప్పుడు ఇంట్లో అమ్మకు దొరికిపోయి తన్నులు తిన్న రోజులైతే చాలా ఉన్నాయి. అప్పటి రోజులే బాగుండేవనిపిస్తుంది. మొన్న నేను ప్రబల తీర్థానికి వెళ్ళానని లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! అక్కడ నాకు ఈ చిన్న చిన్న ఆట వస్తువులు అయితే కనిపించాయి. కొంచెం పెద్దగా ఉన్న ఆట వస్తువులు అయితే 3 పీసెస్ 100 రూపీస్ అంట. చిన్న చిన్న ఆట వస్తువులు లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి కదా, అవైతే ఒక వస్తువు 10 రూపీస్ అంట. రైట్ సైడ్కి కొన్ని క్యూట్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మిల్క్ క్యాన్, స్టవ్, కత్తిపీట, కుండ ఇలాంటివన్నీ. హాట్ బాక్స్ కూడా ఉంది చూసారా, ఇది ఇంకా క్యూట్గా ఉంది. ఇవన్నీ పీస్ వచ్చి 20 రూపీస్ అంట. ఈ మధ్య చాలామంది మినియేచర్ కుకింగ్ అని స్టార్ట్ చేశారు కదా, అలాంటి ఐడియా ఎవరికైనా ఉంటే ఇవన్నీ పర్చేస్ చేసుకుని సరదాగా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ కుకింగ్ అంటేనే చాలా ఓపిక ఉండాలి. అలాంటిది మినియేచర్ కుకింగ్ అంటే చిన్న చిన్న వస్తువుల్లో అన్నీ బాయిల్ చేసి కుక్ చేసి వండాల్సి వస్తుంది కదా, చాలా ఓపిక అయితే అవసరం ఉంటుంది. అలానే ఎడిటింగ్ కూడా చాలా టైమే తీసుకుంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్న బకెట్ అయితే నాకు భలే ముద్దుగా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో ఇవన్నీ ఆడుకుని పడేసాము. ఇప్పుడు ఒక్క వస్తువు కూడా మా దగ్గర లేదని చెప్పి మళ్ళీ కొనుక్కుందామని అమ్మతో అన్నాను. నేను వండి పెట్టింది ఒకటి తినడానికి ఖాళీ లేదు, మళ్ళీ నువ్వు ఈ చిన్న చిన్న ఆటల్లో వండి వార్చేసి అందరికీ పెట్టేస్తావు మరి అని చెప్పి గట్టిగా తిట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేసింది. మొత్తానికి ఈ ఆట వస్తువుల దుకాణం అయితే నా చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసింది. మీరెప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న వస్తువులతో మీ చిన్నప్పుడు కూడా ఆడుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.